సో మార్నింగ్ వెళ్ళాను, చూశాను, వి మేడ్ అరేంజ్మెంట్స్, డిప్లాయ్మెంట్స్, ప్రాపర్ డిప్లాయ్మెంట్స్. అండ్ 25th నాడు, May 25th నాడు, there is supposed to be a round table conference in which Prime Minister was also supposed to take part. అచ్చా. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ సెపరేటిస్టులు వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడాలని. ద గవర్నమెంట్ వాస్ టైమ్, వాట్ ఎ స్టూపిడిటీ. Here that people are firing and killing and doing everything. On the other hand, you want to talk to engage these fellows. Anyway, hi. So, ఆ రోజు మార్నింగ్ we were ముందు 15 days నుంచి we are operating everything, సెర్చ్ చేస్తూ వస్తున్నాం, ఏరియా అంతా శానిటైజ్ చేస్తూ వస్తున్నాం, మెయిన్ షేర్ కాశ్మీర్ పార్క్. I went in the morning, I saw the area, deployments, 3-tier deployment, went home, I had a haircut, Sundays haircut చేయడం అలవాటు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళి 8 o'clock I had my haircut, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ ఐ కేమ్. అవన్నీ చూసి డిప్లాయ్మెంట్స్ అవర్ చెకింగ్. దెన్ పీపుల్ స్లోలీ స్టార్టెడ్ గ్యాదరింగ్ ఇన్. I think it was around, the meeting was to start around 12 o'clock. అప్పటికి సీఎంకి రాదు, వి సెడ్ ఇంకా ఎక్కడ సార్? లాల్ చౌక్. ఇట్ ఈస్ షేర్ కాశ్మీర్ పార్క్ అడ్జాయినింగ్ లాల్ చౌక్, ఓపెన్ మెయిన్ city area, town area. So we suddenly heard a sound, a grenade blast. Right? I was on the stage with some of the ministers talking to them. I saw a blast. I told the Solari, something has happened, you guys now lie down on the ground. I got down, kindiki, then another blast and firing. So then I realized somebody coming in uniform. The minute I saw this bugger is a terrorist. And I was telling my fellow, this fellow terrorist, let's shoot him. That is when that fellow spotted me and he shot. And in the meanwhile, before getting shot, I removed all the fellows, even I used my BP car. I evacuated all of them. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? See, వాడున్న పద్ధతి, నిల్చున్న తీరు, నెత్తివేడ టోపీ పెట్టుకున్న పద్ధతి, వాడు కాళ్ళు క్లోజ్ రేంజ్ కదా, 30-40 yards. 30-40 yards I could make out the bloody terrorist. I was just carrying a pistol, I was telling my fellows to take on. That's it. I got it. మీకు ఇక్కడ ఇంజరీ? No, leg, my right leg. Right leg was shattered. The femoral artery was shattered, the femoral bone was gone. Then I was immediately, one of my colleagues, SP, a state officer but very dynamic officer from counterintelligence, వాడికంతా 2 days ముందే ఒక బుల్లెట్ ప్రూఫ్ రక్షక్ వెహికల్ అలాట్ చేశాను వాడికి. హీ యూజ్ ద సేమ్ వెహికల్ టు బుల్డోజ్ ది బ్యారికేడ్స్. మొత్తం బ్యారికేడ్ కదా ఏరియా, ఆ బ్యారికేడ్ అన్ని వాడు స్మాష్ చేసుకుంటా అదే బండిలో వచ్చి హీ గాట్ మీ టు దట్ వెహికల్ అండ్ టుక్ మీ టు ది హాస్పిటల్. వెంటనే తీసుకుపోయి అక్కడ మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయించి అక్కడ హాస్పిటల్, ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఆల్ శానిటైజ్ కవర్ చేశారు. అక్కడి నుంచి దే టుక్ మీ టు అనదర్ హాస్పిటల్, సౌరా అని, షేర్ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్. దేర్ దే డిడ్ ది vascular surgery. By the time I reached hospital, the pulse was 0. Report చూస్తే pulse not felt, not responding, any. So people thought ఏదో ఖాళీ తగిలిందే అంటున్నారు అందరూ. But it was a major this thing, loss of blood. Then it took 3 days coma, about 30-40 bottles of blood. That's why I said నా లోపల ఉందంతా Kashmir blood, because they are the people, my own boys, civilians కానివ్వండి లేదా police, all police personnel, my own men, they came forward, they all live blood transfusion చాలా జరిగింది. అది చేసిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే another half a dozen attempts were made on me హాస్పిటల్లోనే మళ్ళీ. That is when they decided after 5 days to shift me from there. హాస్పిటల్లో they tried to change the blood. నా బ్లడ్ గ్రూప్ ఉంటే ఇంకో బ్లడ్ గ్రూప్ పంపించారు. లాస్ట్ మినిట్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్. దే డ్యామేజ్ ది లిఫ్ట్, 4th floor లిఫ్ట్ని డిస్ట్రాయ్ చేశారు. డబ్బాలో, టిఫిన్ డబ్బాలో గ్రెనేడ్స్, ఆర్మీ యూనిఫామ్లో వాళ్ళు వచ్చి అటాక్ చేద్దామని. ఎవ్రీ సార్ట్ ఆఫ్ థింగ్ దే హావ్ ప్లాన్ టు ఎలిమినేట్ విత్ దట్. ఎక్కడ అవకాశం ఉంటే కొడదామని చూసారు. అంతే, హాస్పిటల్ మెయిన్ టార్గెట్ కదా సార్, మెయిన్ టార్గెట్ హాస్పిటల్ ఇంకా చేయాలని చెప్పి. ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. బట్ మై బాయ్స్, దే కుడ్ ప్రొటెక్ట్. సేమ్ లోకల్ పోలీస్ నా చుట్టూ ఎప్పుడు కూడా నేను, ఐ నెవర్ యూజ్ సెంట్రల్ ఫోర్సెస్, ఆల్వేస్ యూజ్ ఓన్లీ జేఎండ్కే పోలీస్.
నా బళ్ళు కానీ, నా డ్రైవర్స్ కానీ, నా ఎస్కాట్ పర్సన్స్, సెక్యూరిటీ కానీ, పిఎస్ఓస్, మా ఇంట్లో అంతెందుకు ఇంట్లో గార్డ్, మా ఎంటైర్ గార్డ్, రెసిడెన్షియల్ గార్డ్, లోకల్ పోలీస్. దెన్ ప్లస్ మై కుక్, లోకల్ పోలీస్. ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్ ఆల్సో యూస్ టు స్టే విత్ మీ ఓన్లీ. త్రూఅవుట్ షీ వాజ్ విత్ మీ. My daughter, she was with me. We decided we'll either live together or die together, whatever it is. But it's the local police. I said if I'm commanding local police, I'm a JNK police officer. I may be IPS officer, but these are my men. When they are dying, when they are sacrificing their lives, why can't I be with them? I cannot suspect them. If I suspect them, nobody will. I'll not trust you. వాళ్ళని మీరు నేనే నా మనుషులు నేను నమ్మకపోతే కష్టం. సార్ మీకు 3 days తర్వాత వచ్చిందా? Third day I got conscious, and fifth day when they realized this is continuing, then the doctors, my brother-in-law ikkadi nunchi, they flew from here, then the army also there, they said let us move him either to AIMS or to PGH Chandigarh. In fact, doctors came from government, few doctors from AIMS Delhi to see my injuries. వాళ్ళందరూ కలిసి చూసి చేసి then they said he is improving, but ఇక్కడ ఇది కాబట్టి we'll move him to Delhi best. But then my people from here, they said Delhi అయితే మళ్ళీ ఆ బ్యాకప్, ఫ్యామిలీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఉండదు, we'll take him to Hyderabad. So my brother-in-law was in care that time. He was a cardiologist and he was also the CEO. So he said no, we'll take him to care, multi-specialty. That time care was very good, 2006లో. కేర్ ఇప్పటికీ ఉందిలేండి. లేదు, కేర్ తర్వాత చెడిపోయింది. అప్పుడు బంజారా కేర్ మీరు చెప్పారు, బంజారా కేర్ అప్పుడు ఫేమస్. అప్పుడు ఇంత కమర్షియలైజ్ కాలేదు, ఈ విధంగా కార్పొరేట్ కాలేదు, అది కాలేదండి. అవును, కరెక్ట్. ఇట్ వాజ్ నాట్ ఎ కార్పొరేట్ హాస్పిటల్ అట్ టైమ్. సోమరాజు వాజ్ స్టిల్ ది చీఫ్. మై బ్రదర్-in-law Krishnareddy was number 2. He was looking into that. He was the cardiologist. Dr. B.N. Prasad was still there. He was the main orthopedic surgeon. And his assistant Dr. Anand. All these fellows, they took real care. So, in fact, if I'm able to walk today, it is because of them. అయితే ఇనీషియల్ వాళ్ళకి ఏమనిపించిందంటే కాలు పోయింది, వీడిని బతికిస్తే చాలు, మనం కాలు అతికిద్దాం. దట్ వాజ్ ద పొజిషన్. దే నెవర్ థాట్, ఈవెన్ ఇన్ దేర్ వైల్డెస్ట్ ఆఫ్ ద డ్రీమ్స్, దట్ ఐ విల్ వాక్, దట్ ఐ విల్ వాక్ నడుస్తాను అనుకోలేదు. దే హ్యాడ్ టు పర్ఫార్మ్ 6 సర్జరీస్, బోన్ గ్రాఫ్టింగ్ చేయాల్సి వచ్చింది, సో మచ్ ఆఫ్ ఫిజియోథెరపీ. I mean, they used all the techniques in the world to make me walk, number 1. Number 2, చాలా మంది ఉంటారు విత్ ఇన్ యువర్ ఓన్ సర్వీస్, పోలీస్లోనే, అబ్బా వీడు పక్కకు పోతే మాకు నెక్స్ట్ ఛాన్సు, వీడు డీజీ గాడు, వీడి పని అయిపోయింది, అవకాశం ఉంటుంది కదా, ఉంటుంది, స్వార్థం ఉంటుంది కదా. సో 90% ఆఫ్ ద పీపుల్ థాట్ అయిపోయింది వీడి పని, డీజీ గాడు. అదేవిధంగా సడన్లీ చాలామంది ఇంకేం చూస్తాంలే, మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయిందని అనుకోకుండా కొంతమంది అనుకోని వాళ్ళు నన్ను చూస్తానికి వచ్చారు. అసలు ఎవడు ముక్కు ముఖం తెలియని వాడు అక్కడి నుంచి జమ్మూ నుంచి ఇక్కడ దాకా వాడు ట్రైన్లో సెకండ్ క్లాస్లో వాడు వచ్చి చూసి పోయిన వాళ్ళు ఉన్నారు. వెల్ విషర్స్ అట్లాంటి వాళ్ళు చాలామంది, వ్యాలీ నుంచి కానీ, కాశ్మీర్ వ్యాలీ నుంచి కానీ, జమ్మూ నుంచి కానీ. అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్, ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ ఎవరు రాలేదు. సార్ మీరు చెప్పిన డైలాగ్లో మాత్రం రియల్ సార్. ఎందుకంటే మీకు ఒక బెటాలియన్ పెట్టినప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎవరంటే హైదరాబాద్, నిజామాబాద్, తెలంగాణ వాళ్ళు కాదండి. చెప్తున్న కాశ్మీరీస్ ఎక్కువ మంది వచ్చారు, మిమ్మల్ని చూడడానికి వచ్చారు, కానీ ఫోర్స్ వాళ్ళకి లోపల పంపకుండా ఆపింది. చాలా మంది ఇక్కడ చాలా మంది చూసాం. మేము కవరేజ్కి వచ్చాను ఆ రోజు, లోకల్ ఫోర్స్ మాత్రం పంపలేదు, కానీ అంత నార్త్ ఇండియన్స్ వాళ్ళే ఉన్నారు, కాశ్మీరీసే వచ్చారు ఆ రోజు, చాలా మంది చూడడానికి వచ్చారు. ఇదంతా కూడా ఎవ్రీవేర్. ఇప్పటికీ ఏదైనా పండుగ, మనది ఏ పండుగ వచ్చినా, దసరా, దివాళీ, సంక్రాంతి, ఉగాది, ఏ పండుగ వచ్చినా నా మొబైల్ ఫోన్ నిండిపోద్ది మెసేజ్ అన్ని కాశ్మీర్ నుంచి, మీ రక్తంలో ఉంది కదా, మీ బాడీలో రక్తం, జమ్మూ నుంచి. సో కాశ్మీరీ పర్సే ఈజ్ నాట్ బ్యాడ్. టెర్రరిజం, రాడికలైజేషన్, దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ దెమ్, దట్ మేక్స్ దెమ్ ఎమోషనల్. అదర్వైజ్ మీరు ఇక్కడికి వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు, వెలుగు వచ్చింది, వెలుగు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి చాలా చూద్దాం అనుకున్నారా, లేదా అయింది అయిపోయింది ఇంకా బ్యాక్ టు ఏపీ అనుకున్నా? మెలుకు వచ్చిందంటే నాకు అక్కడ ఎయిర్పోర్ట్లో విమానంలో ఎక్కిస్తున్నప్పుడే మెలుకులో ఉన్నాను నేను. అంటే ఇక్కడ కోలుకున్న తర్వాత ఐ వాజ్ బ్రాట్ ఇన్ ఏ ఎయిర్ అంబులెన్స్, ల్యాండ్ అయ్యాను. ల్యాండ్ అయ్యేటప్పటికి
జమ్మూ ఇది శ్రీనగర్ బేగంపేట, ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లోనే శిఖా గోయల్ తెలుసు కదా ఇప్పుడు, నార్త్ జోన్ డీసీపీ అప్పుడు. షీ వాజ్ ఇన్ జేఎన్కే కాదు ఫస్ట్ మై ప్రొబేషన్, అవును అవును అవును. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. షీ వాజ్ ద డీసీపీ దట్ టైమ్. నార్త్ జోన్ డీసీపీ. హీ రిసీవ్డ్ దెన్ టేకన్ టు కేర్ అండ్ ఆల్. ఇక్కడ రాగానే ఒక రోజు అబ్జర్వేషన్లో పెట్టి నెక్స్ట్ డే పెట్టుకుంటే సర్జరీ చేశారు. సర్జరీ చూసి ఆ సర్జరీ ఆ రోజు చేయకుంటే అక్కడ డైట్ డాక్టర్ది బిఎన్ ప్రసాద్ గారు. చూస్తానికి ఆ టైంలో అక్కడి నుంచి ఇంకా హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎన్ఎస్ఏ దగ్గర నుంచి అందరూ వచ్చారు, రకరకాలుగా వచ్చారు. రికవరీ అవుతా లేదా ఏమిది, వీడిని హ్యాపీగా చేద్దామని చెప్పి నువ్వు ఏ ఎక్కడ పెడితే అక్కడ పోస్ట్ చేస్తామని. కానీ ఎక్కడ కూడా మీరు వెనక్కి ముందుకు వెళ్దాం అనుకోలేదు, వెళ్దాం అనుకున్నారా, వెనక్కి ఉండిపోదాం అనుకున్నారు? ప్రసక్తే లేదు. ఐ సెడ్ ఇఫ్ హ్యావ్ టు లీవ్ ఐల్ గో బ్యాక్, అలా టు గో బ్యాక్. ఎక్కడైతే పడ్డానో అక్కడే నిలబడా, అక్కడి నుంచి మళ్ళీ నేను మొదలు పెడతాను. I said, there is no question of looking back. మేడం ఒప్పుకున్నారా? 100%. 100%. మేడం పాప ఇద్దరు 100%. 100%. Why not? See, I have a particular thing. I have vested my energy in that. That is my karma bhumi. I am injured. Doesn't mean that I'll run away and come back. There are people who were dependent on me there. There were men who supported me. My police personnel, J&K police personnel. నన్ను చూసి ధైర్యంగా వాళ్ళు ఫైట్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు నేను అక్కడి నుంచి బయటకు ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే వాళ్ళ మనోధైర్యం మీద పెద్ద దెబ్బ తగులుతుంది. మిలిటెంట్ బూస్ట్ వస్తుంది. చూడు మేము వెళ్ళగొట్టాం భయపడిపోయాడని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెవడు పోడు. ఐ సెడ్ ఐ విల్ గో బ్యాక్. ఎవరని చెప్తారు మా ఫ్రెండ్స్, వీడు మళ్ళీ పోతా అంటాడు. మై వైఫ్ సెడ్ నో, అబ్సల్యూట్లీ మీరు ఎలాగంటే అలాగా. ఐ వాస్ టోల్డ్ ఎనీ ప్లేస్ విల్ పోస్ట్ యూ. I said, no, I'll go back. Same Isaac. వెళ్ళిన తర్వాత రికవర్డ్. I went after 6 months. With crutches 7 ఉండే కాల్కి. It took an year. 6 months పోగానే another 6 months I was with the same rods and all, recovery. ఆ తర్వాత then I was immediately posted IG Jammu. Kashmir 2 tenures I have done already. First tenure was మొత్తం ఫేస్ చేశాను. సెకండ్ టైంలో ఫేస్ చేశాను. సెకండ్ టైంలో ఇంజూరీ అయ్యాను. సెకండ్ టైంలో సార్ సెకండ్ టర్మ్ వెళ్ళే ముందు అక్కడ ఏమన్నా మీ మీద అటాక్ చేసిన వాళ్ళు టోటల్లీ దే హావ్ బీన్ ఆఫ్టర్ ఆల్ సి ఎనీబడి ఇన్ టెర్రరిజం, టెర్రరిస్ట్ హ్యాస్ ఎ లైఫ్, లిమిటెడ్ లైఫ్ ఉంటుంది వాడికి. యూ కెనాట్ సర్వైవ్ ఫర్ లాంగ్. కొంతమంది 2 years బతుకుతారు, కొంతమంది 5 years బతుకుతారు, కొంతమంది 2 daysలో పోవచ్చు. అంటే మీ మీద అటాక్ చేసినట్టు ఓకే, కానీ కాన్స్పిరెన్సీ చేసిన వాడికి దే హావ్ బీన్ రిటాలియేటెడ్, దే హావ్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్, దే హావ్ బీన్ న్యూట్రలైజ్డ్. Everybody neutralized. అది ఆ రిటాలియేషన్ ఉంటే మెసేజ్ పోతుంది కదండి వాడు. After all, see, when a terrorist picks up a gun, he has to either surrender or die. He has no option. And he has no business to pick up a gun against the state. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు సార్. ఆయన చెప్తున్నట్లుగా సర్వీసులు ఉన్నప్పుడు మనం ఇలా ప్రజలకు మనం మెచ్చుకుంటారు. సర్వీసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజలు మనం గుర్తించాలంటే డిపార్ట్మెంట్లో సర్వీసులు ఉన్నప్పుడు కరెక్ట్గా పనిచేసే రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి అదే పబ్లిక్ రిటైర్ అయిన తర్వాత కూడా మీకు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు రాజేంద్ర కుమార్ గారు. ఆయన డిపార్ట్మెంట్లో ఏఎస్పీకి వచ్చినప్పుడు ఎలా క్లీన్గా ఉన్నారో రిటైర్ అయినప్పుడు కూడా అదే క్లీన్గా వచ్చారు. అంటే ఆయన చేసిన సర్వీసు కాబట్టి ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ ఆయన మర్చిపోలేకపోతున్నారు. ఆయన పండగ వచ్చినా ఏదొచ్చినా ఆయన ముందు మెసేజ్ అక్కడి నుంచి వస్తుంది. అంటే ప్రజలకు సేవ చేసినప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, కానీ తన అని పక్కన వేస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని దూరం పెడతారంటూ రాజేంద్ర కుమార్ గారు చెప్తారు. ఇది రాజేంద్ర కుమార్ సార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే.